హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ద ట్విన్ బేబీ డైరీస్ అండి. సో ఈరోజు వీడియోలో మనం బేబీస్కి మసాజ్ ఎలా చేయాలి, ఎలా చేస్తే బేబీస్ హెల్తీగా పెరుగుతారు, ఈజీ వేలో చూపిస్తానండి. మనం కూడా చేసుకోగలిగేంత, మన పెద్దవాళ్ళు కాకుండా మనమే చేసుకోగలిగేంత ఈజీగా చేస్తాను. చూడండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియో అనేది స్టార్ట్ చేసేద్దామండి. సో ఇక్కడ చూడండి, మా పాపకైతే నేను ఈరోజు మసాజ్ చేస్తున్నాను. తనే మా పాప. నేను హిమాలయ ప్రోడక్ట్స్ యూస్ చేశానండి. హెయిర్కి ఒక ఆయిల్, మసాజ్కి ఒక ఆయిల్, రెండు హిమాలయానే వాడతాను. సో ఫస్ట్ మనం హెడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. హెడ్కి మంచిగా ఆయిల్ అప్లై చేసి హెడ్కి మసాజ్ చేద్దాం మన బేబీకి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఫేస్ అండి. మనం ఫేస్కి చాలా ఈజీగా మసాజ్ చేయొచ్చు బేబీకి. ఫస్ట్ ఫోర్ హెడ్ నుంచి స్టార్ట్ చేయాలి. ఫోర్ హెడ్ మీద మంచిగా ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేసి తర్వాత చీక్స్ని మెల్లగా అలా సర్క్యులర్ మోషన్లో అనాలి. అలా అనడం వల్ల బేబీ ఫేస్ అనేది మంచిగా గ్లో అవుతుంది. ఇంకా బ్లడ్ సర్క్యులేషన్ అనేది చాలా మంచిగా అవుతుంది, బాగా ఇంప్రూవ్ అవుతుంది. మజిల్స్, చీక్ మజిల్స్ అవన్నీ చాలా ఫ్రీగా అయిపోతాయి బేబీకి. సో మంచిగా అలా లిప్స్ దగ్గర, మన చిన్ దగ్గర, అలాగే మొత్తం మంచిగా మసాజ్ చేయాలి. సో చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి బేబీస్. సో అలా చేయడం వల్ల ఒక 1 minute అయినా మనం ఫేస్ దగ్గర అలా చేయాలి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు బేబీస్. ఇంకా వాళ్ళు మంచి మూడ్లో ఉన్నప్పుడైతే మనం మసాజ్ అనేది చేయాలండి. బాగా ఆకలి ఉన్నప్పుడు కానీ, ఫుల్గా పాలు తాగినప్పుడు కానీ చేయొద్దు. వాళ్ళు అస్సలు సపోర్ట్ చేయరు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం బాడీకి ఆయిల్ అనేది అప్లై చేయాలండి. హ్యాండ్స్ మంచిగా మసాజ్ చేయాలండి. ఆయిల్ అప్లై చేసి చూడండి, మా పాప ఎలా నవ్వుతుందో, బాగా ఎంజాయ్ చేస్తుంది తను హ్యాండ్స్ అలా మసాజ్ చేస్తుంటే. ఇంకా మన ఎల్బోస్ దగ్గర ఇలా జాయింట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ మంచిగా మసాజ్ చేయండి. సో దే కెన్ ఎంజాయ్ దట్ మసాజ్. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే, మనం చెస్ట్ దగ్గర, బేబీ చెస్ట్ దగ్గర మంచిగా సర్క్యులర్ మోషన్లో అలా మసాజ్ చేయడం వల్ల చాలా బాగా ఫ్రీగా ఫీల్ అవుతారు బేబీస్. ఒక 1 minute, ఒక 30 seconds, 1 minute అలా చెస్ట్ దగ్గర మంచిగా సర్క్యులర్ మోషన్లో చేయండి. నెక్స్ట్ ఇలా ఒక హ్యాండ్ కిందికి, ఒక హ్యాండ్ పైకి పెట్టి అలా మసాజ్ చేయండి. ఇది కూడా చాలా బాగుంటుంది బేబీస్కి. మజిల్ స్ట్రెంత్ అనేది పెరుగుతుంది. ఇంకా అరచేతులు కూడా ఆయిల్ అప్లై చేసి మంచిగా చేయండి. తర్వాత స్టమక్ పైన మంచిగా ఆయిల్ అప్లై చేసి క్లాక్ వైజ్ డైరెక్షన్లో మంచి సర్క్యులర్ మోషన్లో బాగా మంచిగా నిమ్మరండి. వాళ్ళ డైజెషన్కి బాగా యూజ్ అవుతుంది. మన గ్యాస్ ప్రాబ్లమ్స్ ఉన్నా పోతాయి. నెక్స్ట్ కాళ్ళు అండి, మంచిగా స్ట్రైట్గా పెట్టి కాళ్ళు అలా చక్కగా మసాజ్ చేస్తే మన ఫ్రంట్ సైడ్ మసాజ్ మొత్తం అయిపోతుంది. ఇంకా జాయింట్స్ దగ్గర అండి, మోకాళ్ళ దగ్గర, మన అరికాళ్ళకి మంచిగా ఆయిల్ అప్లై చేసి మసాజ్ చేయండి. ఫ్రంట్ సైడ్ అయిపోయింది కదండి. ఇప్పుడు బేబీని బోర్లో పడుకోబెట్టి నెక్స్ట్ వెనకాల హెడ్ వెనకాల మనం మసాజ్ చేయాలి, కొంచెం హెయిర్ ఆయిల్ అప్లై చేసి. ఆ తర్వాత మనం హ్యాండ్స్ రెండు వెనక్కి పెట్టుకొని మంచిగా రెండు చేతులని మసాజ్ చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన బేబీ వీపుని మంచిగా సర్క్యులర్ మోషన్లో చేయండి. ఎక్కువగా ప్రెజర్ అప్లై చేయకండి, ఎందుకంటే సెన్సిటివ్గా ఉంటుంది కదండి వాళ్ళ బాడీ. సేమ్ ఫ్రంట్ సైడ్ ఎలా చేశారో బ్యాక్ సైడ్ కూడా అదే విధంగా మనం మసాజ్ అనేది చేయాలండి బేబీకి. సో ఇలా ప్రతిరోజు మనం మార్నింగ్ వాళ్ళు లేవగానే వాళ్ళకి మసాజ్ అనేది చేస్తే బాగా హెల్తీగా పెరుగుతారండి. థ్యాంక్ యూ.